What a joy it is to be in the presence of the Lord. దేవుని యొక్క సాన్నిధ్యంలో ఉండడం ఎంత గొప్ప సంతోషమో కదా. You are all privileged people. మీరందరూ కూడా ఎంతో ధన్యవంతులై ఉన్నారు. Because the Lord has handpicked every one of you here. ఎందుకంటే ఇక్కడున్న మీలో ప్రతి ఒక్కరిని దేవుడు స్వయంగా తన చేత్తో ఏరుకున్నాడు. To become a prophet of God. దేవునికి ప్రవక్తలుగా ఉంచబడి నిమిత్తమే. To become a prophetess of God. దేవునికి ప్రవక్త్రులుగా ఉంచబడి నిమిత్తమే. Do you believe that? మీరు ఈ సంగతిని నమ్ముతూ ఉన్నారా? As the Bible says, if you believe in the Lord Jesus Christ. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది కదా, మీరు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే You and your household will be saved. మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు. Hallelujah. హల్లెలూయా. Believe, dear friends. ప్రియ స్నేహితులారా, నమ్మండి. This will happen to your family also. ఇలాగనే మీ కుటుంబ సభ్యులకు కూడా జరగబోతోంది. Psalm 89 and 15. 89వ కీర్తన 15వ వచనంలో ఆ మాట మనకు కనబడుతోంది. Blessed are the one who know the joyful sound. ఉత్సాహధ్వని చేయువారు ధన్యులయ్యున్నారు. Blessed are those who walk in the light of his presence. ఆయన సన్నిధి యొక్క వెలుగులో నడిచేవారు ఎంతగానో ధన్యులు అయిన వారుగా ఉన్నారు. You will walk in the light of the Lord. మీరు దేవుని యొక్క వెలుగులో నడిచేవారై ఉంటున్నారు. Do you believe that? మీరు ఈ సంగతి నమ్ముతున్నారా? Hallelujah. హల్లెలూయా. You will have the joy of the Lord. మీరు దేవుని యందలి ఆనందమును కలిగి ఉంటారు. That is the one which will bring all the blessings into our lives. అదే సకల ఆశీర్వాదములను మన జీవితంలోనికి తీసుకుని వస్తోంది. The shout of the king is in the midst of us. రాజుగారి యొక్క ఉత్సాహ నాదము మన మధ్యలో ఉండి ఉన్నది. The king of Israel is in the midst of us. ఇజ్రాయేలుకు రాజైన వాడు మన మధ్యలో ఉండి ఉన్నాడు. You are a blessed people. మీరు ధన్యులైన ప్రజలై ఉన్నారు. You are a blessed people. మీరు ధన్యులైన ప్రజలై ఉన్నారు. We need not have any fear over our lives. మన జీవితాల మీదకు మనకి ఏమాత్రం భయం రావాల్సిన పని లేదు. You will walk in the light of his presence. మీరు ఆయన సాన్నిధ్యానికి సంబంధించిన వెలుగులో నడవబోతూ ఉన్నారు. All the 24 hours. 24 గంటల పాటు కూడా You will walk in the light of the Lord. మీరు దేవుని యొక్క వెలుగులో నడవబోతూ ఉండి ఉన్నారు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. And today the Lord says to you, ఈ రోజున ప్రభు మీకు ఏమని సెలవిస్తున్నారు అంటే, as in Jeremiah 1:5, ఇర్మియా 1:5లో వ్రాయబడిన మాట ప్రకారం, before I formed you in the womb I knew you. నిన్ను గర్భములో రూపించబడకమునుపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. Before you were formed I set you apart. నీవు రూపించబడకమునుపే నేను నిన్ను ప్రత్యేకపరచి ఉన్నాను. I appointed you as a prophet to the nations. జనములకు దేశములకు నిన్ను ప్రవక్తగా నియమించి ఉన్నాను. The Lord has planned everything in our lives even before the foundation of the world. లోకమునకు పునాదులు వేయబడక మునుపే దేవుడు మన జీవితంలో సమస్తమును కూడా ప్రణాళిక చేసి సంసిద్ధం చేశారు. The Lord has set you apart. ప్రభువు మిమ్మును ప్రత్యేకపరచి ఉన్నారు. The Lord has appointed already you as a prophet. ప్రభు మిమ్మును ముందుగానే ప్రవక్తగా నియామకము చేసి ఉన్నారు. We can never draw back from the Lord. మనము దేవుని యొద్ద నుంచి ఎప్పటికీ వెనుకకు రాలేము. We can never say excuses to the Lord. దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా సాకులు చెప్తూ ఉండిపోలేము. The Lord will make you to prophesy. దేవుడు మీరు ప్రవచనం చెప్పేలా చేస్తారు. When the Lord said this to Jeremiah, Jeremiah said, Lord, I do not know how to speak. ప్రభు ఈ మాటలు ఇర్మియాకి చెప్పినప్పుడు ఇర్మియా అంటున్నారు కదా, ప్రభువా ఎలా మాట్లాడాలో నాకు తెలియదు. I'm only a child. నేను కేవలం బిడ్డను మాత్రమే. I'm only a young man. నేను కేవలం యవనస్తుడను మాత్రమే. And when the Lord appeared to Moses in a burning bush, మండుచు ఉన్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమైన సందర్భంలో కూడా, and when the Lord gave him so many signs as to show the people that he appeared to Moses. దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడనే సంగతిని ప్రజలకు తెలియచేయడం కోసం ఎన్నో సూచన క్రియలను దేవుడు మోషేకి ఇచ్చి ఉన్నప్పటికీ, After the Lord had spoken to him, what did Moses say? మోషేతో దేవుడు స్వయంగా మాట్లాడిన తర్వాత కూడా మోషే ఏమంటున్నాడు అనంటే, As in Exodus 4:10, నిర్గమకాండం 4:10 ప్రకారం, Moses said, "O Lord, I have never been eloquent, neither in the past nor that you have spoken now." ప్రభువా,
మీరు ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు కానీ గతంలో కానీ నేను ఎప్పుడు కూడా ధారాళమైన వాక్శక్తితో మాట్లాడిన వాడను కాను. I am very slow in speech and of tongue. ప్రభువా, నేను నోటి భాష విషయంలో మాంద్యము గలవాడను. Lord, I cannot speak. ప్రభువా, నేను సరిగ్గా మాట్లాడలేను. But then the Lord said, get up and go. అయితే ప్రభు అంటున్నాడు, పైకి లేచి నీవు వెళ్ళుము. I am sending you to Pharaoh నేను నిన్ను ఫరో యొద్దకు పంపిస్తూ ఉన్నాను. to bring my people out of Egypt. నా ప్రజలను ఈగుప్తులో నుంచి తీసుకుని రావాలి. Go forth. ముందుకు వెళ్ళుము. Get up and go. పైకి లేచి ముందుకు వెళ్ళు. Is it not I who have given man mouth to speak? ఒక మనుషునికి మాట్లాడడానికి నోరిచ్చిన వాడును నేనే కదా. It is not I who have spoken to you. నీతో మాట్లాడిన వాడును నేనే కదా. Get up and go. పైకి లేచి ముందుకు వెళ్ళు. But even then Moses said, Lord, send someone else instead of me, Lord. అయినప్పటికీ మోషే అంటున్నాడు, ప్రభువా నాకు బదులుగా ఇంకెవరినైనా పంపించండి ప్రభువా. He was saying so many excuses. ఎన్నో సాకులు అభ్యంతరాలు చెప్తూ He ఉన్నాడు. was giving so many excuses. ఎన్నో సాకులు అభ్యంతరాలు చెప్తూ In the ఉన్నాడు. same way, our weaknesses may limit God working in us. అదే రీతిగా దేవుడు మనలో క్రియ చేయకుండా మన బలహీనతలు దేవునిని పరిమితం చేసేస్తూ ఉంటాయి. When the Lord chose me to be a servant of God, ప్రభు నన్ను దేవుని సేవకురాలుగా ఉంచడానికి ఎంపిక when the చేసుకున్నప్పుడు, Lord called me, ప్రభు నన్ను పిలిచి ఉన్నప్పుడు I was only 21 years. నాకు కేవలం వయసు 21 సంవత్సరాలు మాత్రమే. And as I am so tall, 5 feet 7 inches, నేను 5 అడుగుల 7 అంగుళాల పొడవు ఉండడం ద్వారా my husband, as he put a condition that he wanted a tall girl to be married. నా భర్త పొడవుగా ఉన్న అమ్మాయిని మాత్రమే వివాహం చేసుకుంటానని షరతు పెట్టారు. Look at this photo. ఈ ఫోటో వైపు చూడండి ఒకసారి. I was so shy those days. ఆ రోజుల్లో ఎప్పుడు చాలా సిగ్గుపడుతూ ఉండే వ్యక్తిని నేను. As I am taller than my elder sister, నేను మా పెద్దక్క గారి కంటే పొడవుగా ఉన్న కారణంతో my husband's parents chose me. నా భర్త యొక్క తల్లిదండ్రులు నన్ను ఎంపిక చేసుకోవడం అనేది జరిగింది. Those days my elder sister was not married. ఆ రోజుల్లో మా అక్కగారికి కూడా ఇంకా వివాహం జరగలేదు. And as my husband's parents asked for me, my parents were so fearful. నా భర్త యొక్క తల్లిదండ్రులు నా కోసం అడిగినప్పుడు మా తల్లిదండ్రులు అయితే చాలా భయపడిపోయారు. My father said to my husband's father, మా యొక్క తండ్రి గారు నా భర్త తండ్రి గారితో ఏమని చెప్పారంటే, brother, my daughter is so shy. సోదరుడా, మా కుమార్తె ఎప్పుడు చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. She cannot speak in a public meeting. ఆవిడ బహిరంగ సభల్లో ఏమాత్రం మాట్లాడలేరు. But my elder daughter can speak very well. అయితే మా పెద్దమ్మాయి అయితే చాలా బాగా మాట్లాడతారు. She is not married. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. Let me give my elder daughter instead of the younger one. కనుక చిన్న బిడ్డ కంటే బదులుగా పెద్దమ్మాయిని ఇస్తాను అని అన్నారు. He was pleading to him so much. ఎంతగానో బ్రతిమలాడుతూ మరీ చెప్తూ ఉన్నారు ఆయన. But it was not them who has chosen me. అయితే నన్ను ఎంపిక చేసుకున్నది వారు కాదండి, But it is the Lord who has chosen me. నన్ను ఎంపిక చేసుకున్నవాడు ప్రభువే. But it is the Lord who has handpicked me to be a prophetess of God. దేవుని ప్రవక్త్రిగా ఉంచబడి నిమిత్తం స్వయంగా చేత్తో ఏరుకున్నవాడు I దేవుడే. believe that. నేను దాన్ని నమ్ముతూ ఉన్నాను. I believe that. నేను దాన్ని నమ్ముతూ ఉన్నాను. Do you believe that, dear friends? ప్రియ స్నేహితులారా, మీరు కూడా నమ్ముతూ ఉన్నారా? It is only you that the Lord has chosen you. ప్రభు చేత ఎన్నుకోబడ్డవారు మీరే. The Lord has chosen you to be a prophet and a prophetess. ప్రభు మిమ్మును ప్రవక్తలుగా ప్రవక్త్రులుగా ఉంచబడ్డం కోసం ఎంపిక చేసుకొని ఉన్నారు. First, let us believe that. మొదటిగా మనం ఈ సంగతిని నమ్ముదాం. Let us not give excuses to God. మనము దేవునికి సాకులు చెప్పవద్దండి. When the offer was given, అవకాశం ఇవ్వబడినప్పుడు I immediately obeyed the Lord and said, yes, Lord. నేను వెనువెంటనే విధేయురాలనై అవును ప్రభు అని ప్రభువుకు ఒప్పుకున్నాను. I will serve the Lord. నేను దేవునికి సేవ చేస్తాను. I was so afraid within myself. నాలో నేను చాలా భయపడిపోయాను. Even on the day of wedding, I was shivering within myself. పెళ్లి రోజు కూడా నాలో నేను వణికిపోతూనే ఉన్నాను. I was sweating inside. నాకు లోపలైతే ఎంతగానో చెమటలు పట్టేస్తూ ఉన్నాయి. I could not smile. నేను నవ్వలేకపోతూ ఉన్నాను. My husband was all the time telling me, smile, Evangeline, give a smile. నా భర్త అయితే ఇవాంజలిన్ కొంచెం నవ్వండి, నవ్వుతూ ఉండండి అని చెప్తూనే ఉన్నారు.
But then I was full of fear అయినప్పటికీ నేను భయంతో నిండిపోయినట్లుగా ఉన్నాను. to even face the people. ప్రజలను కనీసం ఎదురుగా చూడడానికి కూడా భయపడిపోయేదాన్ని. There were nearly 10,000 who attend our wedding. దాదాపుగా మా వివాహానికి 10,000 మంది వచ్చి ఉన్నారు. But then today the Lord has made me to face more than 4 lakhs people. అయితే ఈనాడు ప్రభు 4 లక్షల కంటే ఎక్కువ మంది ప్రజలు ఎదురుగా నిలబడేలాగా ఆయన చేయిచూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let us give glory to God. మనము దేవునికి మహిమను This చెల్లించుదాం. will happen in your life also. మీ జీవితాల్లో కూడా ఇలాగే జరగనయ్యున్నది. Be encouraged. ప్రోత్సహించబడండి. Do not be discouraged. నిరుత్సాహపరచబడకండి. Do not even listen to the words of the people. ప్రజల యొక్క మాటలను కూడా మీరు లక్ష్య పెట్టకండి. People may discourage you. ప్రజలు మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చును. People may make fun of you, ప్రజలు మిమ్మల్ని చూసి ఎగతాళి చేయవచ్చును. saying you are only a lady. నీవు కేవలం స్త్రీవే అంటూ వారు అనవచ్చును. What can you do? నువ్వు ఏం చేయగలవు అనవచ్చును. But then the Lord can do all things. కానీ ప్రభు సమస్త కార్యములను చేయగలరు. All things are possible with God. దేవునికి సమస్త కార్యములు సాధ్యమే. I am a testimony for that. అందుకోసం నేను ఒక సాక్షిగా ఉండి The ఉన్నాను. Lord can do mighty miracles through you also. దేవుడు మీ ద్వారా కూడా బలీయమైన అద్భుత కార్యములను చేయగలరు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. He can give you all the spiritual blessings. ఆయన సకల ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తారు. He can make you sit in heavenly places. పరసంబంధమైన స్థలములలో ఆయన మిమ్మల్ని కూర్చొనబెడతారు. Let us not ask, Lord, I should be like this man, this lady. No, never. ప్రభువా, ఈ పురుషుని వలె ఈ స్త్రీ వలె నన్ను అలా ఉంచండి ఎప్పటికీ అలాగున అడగవద్దండి. Let us fix our eyes to Jesus. మన కన్నులు యేసు మీదే దృష్టి నిలిపి ఉందాం. Let us look up to Jesus. మనము యేసు వైపే చూచుదాం. Let us lift up the name of Jesus. మనం యేసు నామాన్ని పైకి లేవనెత్తుదాం. Let us have the desire of people calling us and saying you are like Jesus. నీవు యేసు వలె ఉన్నావు అని ప్రజలు మనల్ని చూచి పిలవడాన్ని మనం ఇష్టపడదాం, This ఆశిద్దాం. should be our testimony, dear friends. ప్రియ స్నేహితులారా, ఇది మన సాక్ష్యముగా ఉండాలి. Let us not try to imitate any man. మనం ఏ నరుని కూడా అనుకరించడానికి అన్నట్లుగా మన ప్రయత్నం చేయొద్దు.